తెనాలిలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన, బీసీ కులగణన పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంఘాల నాయకుల వినతి. తెనాలిలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతల నిరసన ప్రదర్శన, వైసీపీ మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ చిత్రపటం వద్ద కోడిగుడ్లతో నిరసన. తెనాలి కొత్తపేటలోని బాలికల హైస్కూల్ సందర్శించిన అధికారులు, విద్యార్థులకు సౌకర్యాలపై ఆరా. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. హలో అండి, నేను గోపిచంద్. ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెనాలి కొత్తపేటలోని బాలికల హైస్కూల్ను మంగళవారం తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు కలిసి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను తహసీల్దార్ పరిశీలించి విద్యార్థినులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా నిరంతర నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే తరగతి గదులు, పరిశుభ్రత, విద్యార్థినుల అవసరాలకు అనుగుణంగా ఉన్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు, విద్యా ఫలితాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, ప్రతి విద్యార్థిని అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులతో కూడా నేరుగా మాట్లాడిన వారు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చదువుపై మరింత దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగాలని, ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు పాఠశాలకు పేరు తీసుకురావాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన స్కూల్స్ రీఓపెన్ కావడంతో అన్ని ఆకస్మిక తనిఖీలు చేయాలని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేసాం, ఎంఈఓ గారు అట్లాగే ఎండిఓ గారితో కలిసి. మరి ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా త్వరలోనే సెటరేట్ చేస్తాము. పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయ్యాము, పిల్లల ఆలోచనలు కూడా తెలుసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఈ స్కూల్కి మంచి పేరుంది. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే మరి తెనాలి టౌన్లోనే సాజిదా అనే పాప ఇక్కడ 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన పాప ఉంది. ఇక్కడ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, పిల్లల్ని బాగా చూసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ మా బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పటికే 800+ స్ట్రెంత్ ఉంది. మరి స్కూల్ మంచి స్కూలు. ఈ చిన్నవి ఏదైతే కొత్తగా బిల్డింగ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఫండ్ కూడా ఉందని చెప్తున్నారు మరి హెచ్ఎం గారు. వారికి ఏమేమి హర్డిల్స్ ఉన్నాయో కూడా డిస్కస్ చేస్తాం. మరి స్కూల్ పార్కింగ్ ఒకటి, సైకిల్స్ పెట్టుకునే దాని విషయం కూడా ఒకటి చిన్నది మన దృష్టికి తెచ్చారు. మరి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా చర్చిస్తాం. నియర్ బై మున్సిపాలిటీ సైట్లో ఏమైనా పార్కింగ్ చేసుకొని మరి ఆ సైకిల్ సేఫ్టీ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, పిల్లలకి రక్షిత మంచినీటి కానివ్వండి, అలాగే మరి పిల్లలకి భోజనం విషయంలో కానివ్వండి, ప్రతి పాయింట్ని టేకప్ చేస్తాం. ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్లాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉంటే మరి ఇక్కడ పిల్లలు మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినట్లేదని చెప్పేసి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. పిల్లలతో మాట్లాడటం జరిగింది. మరి భోజనం ఎందుకు తినట్లేదు ఏంటంటే అక్షయపాత్ర నుంచి సరఫరా చేయబడుతుంది కాబట్టి భోజనం తినకపోవడానికి కారణం ఏందనేది అడగడం జరిగింది. వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయట్లేదని చెప్పేసి మరి ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దాన్ని కూడా ఎంఆర్ఓ గారు పరిశీలించి దాన్ని కూడా ఫంక్షనింగ్లోనే ఉంది. మరి వాటర్ కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది. పిల్లలు కూడా దాన్ని సురక్షితమైనటువంటి నీరే కాబట్టి దాన్ని తాగడానికి అనువుగా ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం తెనాలి వచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిర్దేశించిన ట్రిపుల్ ట్రస్ట్ నిబంధనల అమలులో భాగంగా వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై సమగ్ర అధ్యయనంలో భాగంగా అధికారులతో సమీక్ష చేశారు. ఆర్డీఓ శ్రీరమణి, ఎంపీడీఓ అత్తోట దీప్తి, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ రామారావు, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె మయూరి, జిల్లా ఎస్టీఎస్డబ్ల్యూ అధికారి ఆర్ రామలింగేశ్వరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మోహనరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీల కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించి
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సరైన గణాంకాలు సేకరించాలని బీసీ సంఘాల నాయకులు డెడికేటెడ్ కమిషన్ను కోరారు. మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు, నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్, మాజీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య తదితరులు వేర్వేరుగా కమిషన్ చైర్మన్ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ కులగణన ప్రక్రియ సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ ట్రస్ట్ విధానానికి అనుగుణంగా నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం 2 దశల్లో చేపడుతున్న జనగణనలో మొదటి దశ గృహగణన ఫార్మాట్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే జనగణన వివరాలను బీసీ కులాల వారీగా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గణాంకాలపై ప్రజల ఆమోదం పొందే విధంగా పారదర్శక వ్యవస్థ ఉండాలని సూచించారు. కమిషన్ చైర్మన్ కలిసిన వారిలో పలువురు బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 52% నిజంగా అమలు చేసేటైతే ముందుగానే స్టేట్ గవర్నమెంట్ తరఫున క్యాబినెట్ వేసి రిజర్వేషన్ సిస్టాన్ని ఎటువంటి అగ్రవర్ణాల వాళ్ళు వ్యతిరేకించకుండా ఉండే విధంగా 52% అమలు చేసే విధంగా నిజమైన ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ కాడి నుంచి నా బీసీలు అని చెప్తుంటున్న తెలుగుదేశం గవర్నమెంట్లో అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉండటం మూలంగా బీసీ అని చెబుతూ ఉంటాడు కాబట్టి 52% ఆయన అమలు చేయాలని, అదే నేను కాపు నాయకుడిని కాదు కాపుల్లోనే ఉన్నా మేము బీసీల తరపున ఉంటామని జనసేన నాయకుడు చెప్పడం మూలంగా ఇటువంటి నాయకులందరూ బీసీల మీద పేపర్ రూపంలో కాకుండా వెర్బల్గా చెబుతున్నారు. ఈ పేపర్ రూపంలో వచ్చి జీవో రూపంలో వచ్చిన రోజు నిజమైన ప్రేమగా బీసీల మీద ప్రేమగా మేము గుర్తిస్తాము. ఈ రిజర్వేషన్ సిస్టాన్ని స్థానిక జరగబోయే ఎన్నికల్లో 52% అమలు చేసే విధంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మేము అందరం వినతి పత్రం ఇచ్చాం. ఎక్కువ రిజర్వేషను కావాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళలకి 33% ఇస్తానని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేదో రేపు స్థానిక సంస్థ ఎన్నికలకి దాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మరి బీసీ అట్రాసిటీ అనేది అది తీసుకొచ్చారు, దాన్ని క్యాబినెట్లో కూడా ఆమోదించారు. అయినా కూడా ఇంతవరకు దాన్ని ముందుకి తీసుకెళ్తలేదు ప్రభుత్వం. దాన్ని కూడా త్వరగా ఎస్సీ ఎస్టీకి ఎలాగో బీసీ యాక్ట్ కూడా అలాగే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మరి తెనాలి టౌన్కి వచ్చేటప్పటికి మన బీసీ రిజర్వేషన్కి సంబంధించి మన బీసీ పరిశీలకులు మిశ్రా గారు రావడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్కి. దాంట్లో భాగంగా నేను కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మరి బీసీలు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 56% ఉన్న బీసీలు ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నారు రాష్ట్రంలో. మరి ఈ పరిస్థితి మారాలన్నప్పుడు ఎంతసేపటికి విద్యలోనో లేకపోతే మన ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా మరి ఆ ప్రాధాన్యత ఇస్తేనే మరి బీసీ సంఘాలు బాగుపడతాయని చెప్పి నా మనవి. మరి అట్లానే ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే 56% ఉన్న జనాభాకి మరి ఇవాళ 27%, 23% ఉన్న రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది ఎంతమాత్రం సమంజసం కాదు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేపల్లిలో మృతి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని కవ్వొత్తులు పట్టుకుని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమర్నాథ్ గౌడ్ మరణ ఘటనను గుర్తు చేసుకుంటూ గత ప్రభుత్వం అన్యాయంగా విద్యార్థిని పొట్టన పెట్టుకుందని అన్నారు. ర్యాలీ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి అమర్నాథ్ గౌడ్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోక్ వర్ధన్, జొన్నాదుల మహేష్, ఫణిదపు దుర్గాప్రసాద్, వేమూరి శేషగిరిరావు, ఎన్ రమ్య, బోయపాటి అరుణ, రమాదేవి, దివి అనిత, ఆవుల శైలజతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రపటం వద్ద తెనాలిలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కోడిగుడ్లతో నిరసన తెలిపారు. స్థానిక బోస్ రోడ్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో మహిళా నేతలు పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లు, చెప్పులతో కొట్టారు. అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని వారు హెచ్చరించారు. ఈ గొడ్డల పార్టీ నేతలు వారి యొక్క అరాచకాల్ని
బయట పెడుతూ మరి 5 సంవత్సరాలు చేసిన వాళ్ళ అరాచకాలకి తార్కాణకంగానే వారికి 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజానీకం తీర్పుని ఈరోజు కూడా ఆ తీర్పుని గౌరవించకుండా వాళ్ళ అవాకులు చవాకులు పేరుతూ రోడ్డు మీదకి వచ్చి ఇంకా అవి ఇవి అని చెప్పి మాట్లాడతాం సిగ్గుచేటైన కార్యక్రమం. వాళ్ళు చెప్తున్నారు, మన తెనాల్లో కూడా చూసాం, ఏదో ర్యాలీ చేశారు. ఎందుకు మీరు ర్యాలీ చేస్తున్నారు? ఇవాళ సంక్షేమంలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా ఉద్యోగాల్లో ముందంజలో ఉంటే మీరు ఏం చెప్దామని రోడ్డు మీదకి వస్తున్నారో అర్థం కాని పరిస్థితి మీది. అటువంటి పరిస్థితి నుంచి మీ యొక్క సైకో మనస్తత్వాన్ని బయట పెట్టుకోవడానికి ఇప్పటికైనా సరే ఆ సైకో మనస్తత్వాన్ని విడనాడి ప్రజారంజకమైనటువంటి సూచనలు చేయడానికి ఇప్పటికైనా మీకు మనసు మార్చుకొని ఉన్న 11 సీట్లతో అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం మీకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన చర్చించండి, కానీ రోడ్ల మీదకి వచ్చి ఇంకా అవాస్పాలు కావద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. మన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ, బీసీల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ, బీసీలని అందలం ఎక్కించాల్సిన పార్టీ. దానికి అనుగుణంగానే ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన బీసీలకి అచ్చెన్నాయుడు గారు కానీ, మన చింతకాల విజయబాబు గారు కానీ, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ పార్టీ యొక్క ముఖ్యమైన పదవులన్నింటిలో కూడా బీసీలకి అందలం ఎక్కించేసి బీసీలకి అంకితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో స్థానిక ఎలక్షన్లో ఆ రోజు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ మన యొక్క రిజర్వేషన్లు తగ్గించారో తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు పునరుద్ధరించి బీసీలకి ఈరోజు ఉన్న జనాభా ప్రాతిపదికన అన్నిటికంటే ముఖ్యంగా అందరికంటే ముందరగా ఉన్నత స్థానాల్లో ఉంచుతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే అంత చులకనగా మాట్లాడతారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి రాజకీయాల్లో తిరిగితే మేకప్ల గురించి, డ్రెస్సుల గురించి, చీరల గురించి మాట్లాడతారా? ఆఖరికి వైఎస్ షర్మిల గురించి కూడా, ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడిన పార్టీ మీది. పైగా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆవిడ పుట్టుక గురించి కూడా ప్రశ్నిస్తే కనీసం దాని గురించి కూడా ప్రశ్నించలేని దరిద్రపు పార్టీ. మీకు మహిళా ఓట్లు అక్కర్లేదా? మహిళల ఓట్లతో మీకేం పని లేదా? ఆ రోజున తలలు నిమురుతూ మీ ఇంట్లో అన్నని, తమ్ముడిని, మేనమావని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఓట్లతో గెలవలేదా? మరి ఏ స్థాయి నుంచి మీరు వచ్చారు? మహిళలు ఓట్లేస్తేనే మీరు లాస్ట్ టైం గెలిచారు. అలాంటి మీరు ఈ రోజున వచ్చి అదుపు లేకుండా నోరు జారి మాట్లాడితే, పైగా మీరు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏదో చలాయిస్తామని మాట్లాడుతున్నారు. ఇలాగా ఆడవాళ్ళ మీద అసభ్యపరకరమైన మాటలు మాట్లాడితే రేపు ఏ మొహం పెట్టుకొని మీరు జనాల్లోకి వస్తారు? ఏ మొహం పెట్టుకొని ఆడవాళ్ళని ఓట్లు అడుగుతారని మేము ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అమర్నాథ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి అనిత గారికి. తెనాలి మండలంలోని కట్టివరం గ్రామంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మంగళవారం ఉదయం పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వారిని ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలును తహసీల్దార్ గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎఫ్ పంపిణీ ప్రక్రియతో పాటు యాప్ పనితీరును తనిఖీ చేశారు. యాప్ సజావుగా పనిచేస్తోందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో సమర్థవంతంగా పూర్తి చేసేలా మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీకు తెలుసు, నేను కటివరంకి ప్రత్యేక అధికారిగా ఉన్నాను. కటివరంలో మరి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగా అస్తవ్యస్తంగా ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి రైల్వే వాళ్ళు 3వ లైన్ వేయడం ద్వారా ఒక చోట పర్టికులర్గా ఒక ప్లేస్లో బ్లాక్ అయిపోయింది. మనకి మెయిన్గా ఊరు మొత్తం ఉండే కాలం అంతా కూడా అటు నుంచి వచ్చి అంగలకుదురు పంట కాలంలో కలవాలి. మరి అక్కడ బ్లాక్ అయిపోవడంతో ఊరు ఈ శానిటేషన్ ఎఫెక్ట్ అవుతుంది. డ్రైనేజ్లు అంతా నిండిపోయి మరీ రాబోయేది వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుందని నేను రైల్వే డిఆర్ఎం గారిని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు అక్కడ నుంచి రైల్వే సీనియర్ మేనేజర్ కిరణ్ గారిని, అట్లాగే వెంకట సుబ్బయ్య గారిని లోకల్గా మన తెనాలి ఏఈ గారిని పంపారు. అందరం కలిసి పంచాయతీ రాజ్ అట్లాగే రెవెన్యూ మరి రైల్వే సిబ్బందితో జాయింట్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తే అల్టిమేట్గా మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ కాలువ ఉంది, మా రికార్డు దాఖలా. ఆ కాలువని పునరుద్ధరించడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ఈరోజే వర్క్ స్టార్ట్ చేసాం. కింద కొంచెం వైరింగ్ లైన్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కొంచెం కేర్ఫుల్గా చేసే విధంగా వాళ్ళ టీంని కూడా ఉండమని రిక్వెస్ట్ చేసాం. ఈరోజు ఇంకో మంచి పని ఏంటంటే అదే రైల్వే గేట్ దగ్గర ఒక చోట ప్రజలు బయటికి రావడానికి ఇంగ్రెస్ ఎగ్రెస్కి ఇబ్బంది అయ్యే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం రైల్వే వాళ్ళని. వాళ్ళ నడకకి ఇబ్బంది లేకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. ఈరోజు ఆ పబ్లిక్ సమస్య కూడా సాల్వ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో 1 or 2 డేస్లో ఆ కాలువని క్లియర్ చేసి భవిష్యత్తులో శాశ్వతంగా
భవిష్యత్తులో మళ్ళీ కట్టెవరంలో కాలువ సమస్య లేకుండా చేస్తాం. ఈరోజు స్టార్ట్ అయింది SIR, మీకు తెలుసు. ఆ యాప్ ఇచ్చారు. మన దగ్గర రూరల్లో 71 మంది BLOలు ఉన్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తంలో 273 మంది BLOలు ఉన్నారు. మరి ఈరోజు కట్టెవరంలో అబ్జర్వ్ చేశాను. యాప్ బాగానే పనిచేస్తుంది. ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా సిబ్బంది వచ్చినప్పుడు సహకరించండి. ఆల్రెడీ మీరు మ్యాప్ అయి ఉంటే ఆ డేటా పాపులేట్ అయిపోయి కనిపిస్తుంది. సింపుల్గానే ఉంది, ఈజీగా ఉంది. దీని ఉద్దేశం ఏం ఓట్లు తొలగించడం కాదు. 2002లో జరిగింది SIR, మళ్ళీ సుమారు 2 దశాబ్దాల తర్వాత జరుగుతుంది. కాబట్టి 2002లో ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్కి, ప్రజెంట్ ఉన్న ఓటర్కి మ్యాపింగ్ చేయడం దీని ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా లేకపోతే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలో కూడా 16 రకాల డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలనేది కూడా పబ్లిసైజ్ చేశాం. ప్రజలందరూ ఎవరు కూడా దీని మీద అపోహ చెందాల్సిన అవసరం లేదు. దీని ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన ఓటర్ లిస్టు తయారు చేయడమే. మీరందరూ సహకరించండి. వచ్చే సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫామ్లో ఉన్న వివరాలే ఇవ్వండి. తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ తరపున చురుకుగా పాల్గొనాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం ప్రస్తుతం తెనాలి పట్టణంలోని ప్రతి వార్డులో కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లుగా పనిచేయాలనుకునేవారు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మారిస్పేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున BLAలుగా నమోదు చేసుకోవాలనుకునే వారికి అవసరమైన సంతకాలు, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల అధ్యక్షుడు పెనపాటి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కడిదం కోటేశ్వరరావు, వేజండ్ల శంకర్రావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్గా ఈ ఆఫీసర్ల పక్కమంటే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలందరికీ కూడా ఒక ఏజెంట్ని అలాట్ చేసేటువంటి నిర్ణయించుకునేటువంటి హక్కు రాజకీయ పార్టీలు. అందులో భాగంగా మన జాతీయ కాంగ్రెస్ పార్టీ అయిన మా పార్టీ కూడా మొత్తం మీద అన్ని బూత్తులో తలా ఒక క్యాండిడేట్ని అదే ఎన్నుకోవటం, తలా ఒక క్యాండిడేట్ నియమించేటువంటి హక్కు మాకు. ఇప్పుడు ఎవరైనా కానీ ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కనుక మా యొక్క పోలింగ్ బూత్లో నేను చూసుకుంటాను, నాకు కావాలని వచ్చి అడిగితే మాత్రం నేను వాళ్ళకి అపాయింట్మెంట్ BLA ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తాను. వాతావరణ మార్పుల నేపథ్యంలో 5 సంవత్సరాలలోపు చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. జూలై నెలాఖరు వరకు డయేరియా నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంగంజాగలమూడి PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హనీఫ్, కొలకలూరు PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ CH వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో డయేరియా అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ KV గోపాలకృష్ణ, MPDO అత్తోట దీప్తికి కార్యక్రమ వివరాలను మెడికల్ ఆఫీసర్లు వివరించారు. ఇదే కార్యక్రమంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఇస్తున్నట్లు తెలియజేశారు. సూపర్వైజర్లు ఝాన్సీ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్తే అండి. నేను సంగంజాగల్మూడి మెడికల్ ఆఫీసర్ని డాక్టర్ హనీఫ్. మనకి ఇప్పుడు IDFC ప్రోగ్రామ్ అనేది 0 నుండి 5 ఏళ్లలో పిల్లలకి విరోచనాలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఈ టైంలో ఎండాకాలం నుండి మనకి వర్షాకాలం మారడం వల్ల అలాంటి ప్రమాదాల వల్ల డెత్ అవుతూ ఉంటారు, ఎక్కువ చనిపోతూ ఉంటారు. అలాంటి మరణాలు జరగకుండా ఉండటానికి మనం ప్రతి ఒక్క 0 నుండి 5 ఏళ్ల పిల్లలకి ORS ప్యాకెట్, జింక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అది ఎలా వేసుకోవాలో తల్లులకి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనం డయేరియా వల్ల వచ్చే మరణాలు అనేది నిర్మూలడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ వల్ల డెత్స్ అనేది రాకుండా ఉంటాయి. ఈరోజు మన MRO ఆఫీస్లో ఈ ప్రోగ్రామ్ గురించి MRO గారికి, MPDO గారికి, CDPO గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మాకు సపోర్ట్ చేయమని అడిగాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి, అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి మన లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 14 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడపిల్లలకి మన ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది సింగిల్ డోసు అందరికీ అందించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుని లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాము. దీని ఖరీదు బయట అయితే కనుక 6,000 నుంచి 10,000 వరకు ఉంది. అంత ఖరీదు కలిసి మన గవర్నమెంట్ అందరికీ ఉచితంగా అందిస్తుంది కాబట్టి అందరూ దీన్ని లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాం.